క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. ఈ రోజు మనతో ఓడేలా మూవీ ప్రొడ్యూసర్ ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. హాయ్ అండి. తమన్నా గారికి ఈ టైప్ క్యారెక్టర్ అనేది చాలా ఇంతవరకు ఎవరు తీసుకోలేదు. అవునండి. మీరు హీరోయిన్ గారు తమన్నా గారు అని చెప్పినప్పుడు కూడా ఎలా అనిపించింది? మూవీ ఓవరాల్ స్క్రిప్ట్ అంతా విన్నప్పుడు మీకు ఎట్లాంటి రియాక్షన్ వచ్చింది? స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా నచ్చింది. ఏ టైంలో మీకు బాగా షూటింగ్ టైంలో పోస్ట్ పోన్ అవడం కానీ, బడ్జెట్ అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయిపోతుంది? అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయింది, అది ఓకే. ఒక షాట్ లో తమన్నా గారిని చేయబట్టుకుని వశిష్ఠ గారు సంథింగ్ అవును గాల్లోకి తెచ్చిన ఆ సీన్ కి స్టార్టింగ్ చూసిన దానికి ఎక్కడ కంపేర్ అనిపించదు. ఆ గుడి చుట్టూరు ఏమైనా జరుగుతుందా లేదా? దీంట్లో లాస్ట్ దాకా ఎవరు బతుకుంటారు, ఎవరు చనిపోతారు అంటే హెబ్బానా, తమన్నా గారు, ఏదో వశిష్ఠ గారు, ఏదో వశిష్ఠ గారు ఉండి మళ్ళీ పార్ట్ 3 ఏమైనా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో ఓడేలా మూవీ ప్రొడ్యూసర్ ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. హాయ్ అండి. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, మీరు బాగానే ఉంటారు. బట్ మాకు మీ వెనకాల పోస్టర్ చూస్తాను ఎక్కడో బాగుండాలా, బాగానే ఉండాలని డౌట్ వస్తుంది సార్. చాలా బాగున్నా. చాలా బాగున్నారు. ఓకే, ఎలా అనిపిస్తుంది సార్? అంటే డివోషనల్ టచ్ మూవీస్ ఆల్మోస్ట్ చాలా వస్తున్నాయి మనకి ప్రెసెంట్ చూసింది, కానీ టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది. పర్టికులర్ గా మీరు ఓడేలా చూసినప్పుడు కానీ, కాన్సెప్ట్ విన్నప్పుడు కానీ, తమన్నా గారికి ఈ టైప్ క్యారెక్టర్ అనేది చాలా ఇంతవరకు ఎవరు తీసుకోలేదు. అవునండి. మీరు హీరోయిన్ గారు తమన్నా గారు అని చెప్పినప్పుడు కూడా ఎలా అనిపించింది? మూవీ ఓవరాల్ స్క్రిప్ట్ అంతా విన్నప్పుడు మీకు ఎట్లాంటి రియాక్షన్ వచ్చింది? యాక్చువల్లీ ఏంటంటే, ఇప్పుడు స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా నచ్చింది. చెప్పడమే నాతోటి ఏం చెప్పాడంటే, ఇక్కడ తమన్నా గారే ఉంటారు, తమన్నా ఎంట్రీ సీను ఇలా నేను ఎందుకంటే తమన్నా గారిని బాహుబలిలో చూశాను కదా, ఆమె యాక్టింగ్ కానీ ఆమెది ఇది కరెక్ట్ ఈమెనే సెట్ అవుతుందని నేను కూడా తను ఓకే అని అన్నాను. అది బయలక్కు అదృష్టం కొద్ది ఏంటంటే ఆ నీతలులాగాలు ఆ కాస్ట్యూమ్స్ కానీ అది వేసిన తర్వాత మేము కాశీలో చేసినాక 100% న్యాయం జరిగింది అనేది ఆ రోజు ఫస్ట్ పోస్టర్స్ తోటే మాకు అర్థమైపోయింది వైబ్స్ కాశీలో. కానీ ఒక షాట్ ఉంది సార్, నార్మల్గా తమన్నా గారు కోపంలో ఫైట్ చేసినప్పుడు కానీ ఇలా చూసినప్పుడు ఒక ఐ షాట్ అనేది అవును ఒక డిఫరెంట్ గా అనిపించింది. అవును, అంటే ఆవిడ కాశీలో ఆ ప్లేస్ లో నడిచేటప్పుడు, ఆ ఫైట్ చేసి ఇలా కొట్టేటప్పుడు వీళ్ళంతా యాక్షన్ ఐ సీక్వెన్స్, ఐ మీన్ ఆ షాట్ అనేది ఐ షాట్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఉన్న ఒక్క షాట్ అంటే హీరోయిన్ వైజ్. అవును, తమన్నా గారే చెప్పారు హైయెస్ట్ హై షాట్స్ ఉన్న సినిమా ఇదే అని చెప్పారు మన మీట్ లో. మీరు షూటింగ్ టైంలో ఉన్నప్పుడు కానీ మీకు ఏమైనా ఇట్లాగా భయపడ్డం కానీ అట్లా లేదు, అలాంటిది వచ్చేస్తుంది? లేదు, నేను చాలా ధైర్యవంతుడి. ఓకే, బట్ మాకు భయం వేస్తుంది. మిమ్మల్ని ఏమైనా అడిగితే వశిష్ఠ గారు నేను చెప్పి పంపిస్తారు. నార్మల్గా సార్ ఎవరైనా హర్రర్ మూవీస్ అంటేనే ఒక మొత్తం చూసుకుంటారు, పాన్ ఇండియా వైజ్ అని పెడుతున్నా 5 లాంగ్వేజ్ లో ఎట్ ఏ టైం రిలీజ్ అవుతుంది సార్. ఎట్ ఏ టైం అంటే కన్నడ, మలయాళం లేదండి, తెలుగు, తమిళ్, హిందీ. ఓకే, బట్ ఈ మధ్య అందరూ పాన్ ఇండియా అనే బ్రాండ్ ని పెట్టేస్తున్నారు, నేమ్స్ పెట్టేస్తున్నాం. ఓకే, చూద్దాం ఒక 1 వీక్ తర్వాత బాగా అది ఆ లాంగ్వేజ్ కూడా డబ్ చేస్తే చూద్దాం. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ఆల్మోస్ట్ మార్చ్ 1st రోజు అండి. లాస్ట్ ఇయర్. ఓకే, ఏ టైంలో మీకు బాగా షూటింగ్ టైంలో పోస్ట్ పోన్ అవడం కానీ, బడ్జెట్ అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయిపోతుంది? అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయింది, అది ఓకే. పోస్ట్ పోన్ అవడం అనేది లేదు, కాల్ షీట్స్ వల్ల తను చాలా బిజీ ఉండే అప్పుడు, కాల్ షీట్స్ వల్ల అంతే. సీజీకి లేట్ అయింది షూటింగ్. మాకు ఏ రోజు పోస్ట్ పోన్ కావడం కానీ, ఈ షెడ్యూల్ ఇంకా వేరే తర్వాత ఇద్దామని అలాంటిది ఏం లేదు. షెడ్యూల్ ప్రకారంగానే అయ్యింది. తమన్నా గారు డేట్స్ ఇచ్చినప్పుడు అయ్యింది, కానీ సీజీ వల్ల కొంచెం లేట్ అయింది అంతే. ఓకే, మధు గారికి ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ నచ్చుతాయి అంటే ఎలా? నోవెల్స్, కొంచెం హర్రర్, డివోషనల్, ఇంకా నెక్స్ట్ రొమాన్స్, యాక్షన్? యాక్షన్ అని చెప్పలేను, కానీ రొమాన్స్ యాక్షన్ దీంట్లో కూడా ఉంది, బట్ రొమాన్స్ యాక్షన్ కొంచెం డిఫరెంట్ డ్రామా టైప్. ఒక ఎమోషన్ ఉండాలి, ఓ స్టోరీ, ఒక కంటెంట్
మనం చెప్పేది అవును ఇది నిజం కదా అంటే ఒక ఆడియన్ అనేటోడు ఆ సినిమా చూస్తున్నప్పుడు తనని అందులో చూసుకోవాలి అనేది నా ఇంటెన్షన్. అంటే డిఫరెంట్ ఇప్పుడు ఈ మూవీ ఉంది, ఇది ఒక దేవుడు, ఒక శివుడు, ఒక గూస్ బంప్స్, ఒక బీజిఎం తోటి ఒక మనిషికి ఎమోషన్ లేకపోతే ఒక గూస్ బంప్స్ వచ్చే సీన్స్ అని ఉండాలి. ఆ మీరు ఇప్పుడు చెప్పిందే ఒక పంచభూతాలు అనే షాట్ ఉంది లో. అవునండి. అసలు ఆ షాట్ వచ్చినప్పుడు స్క్రీన్ మీద 2 సెకండ్లు అందరూ బ్లాంక్. అలా మీడియా అందరూ, జర్నలిస్ట్ అందరూ, బయట ఆర్టిస్టులు అందరూ 2 సెకండ్లు ఆ విఎఫ్ఎక్స్ కానీ, ఆ CG వర్క్ కానీ, ఆ వాయిస్ వశిష్ఠ గారిది వచ్చిన దానికి 2 సెకండ్స్ మైండ్ అంటే అందరూ అతుక్కుపోయారు స్క్రీన్. అంటే లైవ్ లో జరుగుతున్నట్టు మనం మన ఎదురుగానే పైకి అలా జరిగిపోయి ఒక్కసారి జరిగితే అలా అందరి ఎక్స్ప్రెషన్ అట్లా తయారైంది. మొన్న హిందీ ట్రైలర్ మేము బాంబేలో చేశాం కదా, అక్కడ ఆ గెలాక్సీ థియేటర్లో చూడాలి కేరింతలు వాళ్ళు, ఇది ట్రైలర్ మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది నార్త్ సైడ్ కూడా మీకు. అవునండి. దీంట్లో లాస్ట్ దాకా ఎవరు బతుకుంటారు ఎవరు చనిపోతారు అంటే ఏంటి ఈ పార్ట్ 2లో ఒడేలా 2లో లాస్ట్ దాకా హెబ్బానా తమన్నా గారు లేదా వశిష్ఠ గారు ఉండి మళ్ళీ పార్ట్ 3కి ఏమైనా అది కావాలంటే మీరు హెబ్బానా వశిష్ఠనా తమన్నా అంటే 17th దాకా వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే చెప్తే ఏం థ్రిల్ ఉంటుంది. ఓకే, చెప్పకూడదని ఫిక్స్ అయ్యారు సార్. నార్మల్గా కొన్ని షార్ట్స్లో మీరు ఎప్పుడైనా షూటింగ్ టైంలో కానీ ఉన్నప్పుడు కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు మానిటర్ మీద ఈ షార్ట్ ఎదిరిపోయింది, బొమ్మ బ్లాక్ బస్టర్ అని మీకు అనిపించిన సీన్ ఏంటి? డైరెక్టర్ సంపత్ గారు చెప్పక ముందే మీరు ఎప్పుడైనా మానిటర్ చూస్తూ ఉంటారు. అవును, మీకు బెస్ట్ నేను అనిపించి తమన్నా గారితో చెప్పా. ఓకే, ఓ అవునా అని ఇలాంటివి 2-3 కూడా ఆమెతో షేర్ చేసుకున్నా. నిజం, అవి నిజమైనవి, వేరే విషయంలో అయినా ఏవైనా. కాబట్టి ఆమె ఇప్పుడు అనుకొని ఉంటుంది, ఓహో అవును నిజమే కదా ఆ రోజు అన్నది. ఇంకా ఆ డిస్కషన్ రాలేదు కానీ అయితే చెప్తారు, కంపల్సరీ చెప్తారు. ఓకే సార్, నెక్స్ట్ నార్మల్గా అప్కమింగ్ మూవీస్ ఎన్ని సైన్ చేసి పెట్టుకున్నారు సంపత్ గారితో ముందు అగ్రిమెంట్? నేను అగ్రిమెంట్ అడిగితే సంతకం పెట్టే ఇదే అంటే తను పెద్ద డైరెక్టర్ స్కోప్ కాదు. ఇప్పుడు నేనేదో చిన్న LKG ఫస్ట్ ప్రొడ్యూసర్ని, ఫస్ట్ మూవీ ప్రొడ్యూసర్ని, నేను సంతకం అంటే పెడతాడా? అతను ఇదివరకు 5 or 6 డైరెక్షన్లో చేశారు కదా మూవీస్. సో చిన్న ప్రాంక్ కాల్ చేసుకుందాం, మీరే చేయాలి నేను కాదు. ఎవరికి? సంపత్ గారికి చేసి నెక్స్ట్ లైన్ లో సంపత్ గారికి ఇప్పుడు వదిలేండి, ఎందుకంటే తను చాలా బిజీలో ఉన్నాడు. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది కదా, కొంచెం అసలు మొహాలు అందరి బాగా డల్ అయిపోయినాయి. నార్మల్ గా ముంబై ఈవెంట్లు కూడా సంపత్ గారు కొంచెం బాగా. ఆ రోజు టెంపుల్ వెళ్ళాము, శివుడు టెంపుల్ ఉంటుంది అక్కడ. ఆ హ్యూమినిటీ బాగుంది బాంబేలో, కింది నుంచి నడుచుకుంటా పైకి వెళ్ళాలి. తను చెప్పులు లేకుండా తిరుగుతున్నాడు కదా ఇప్పుడు ప్రమోషన్. మేము కూడా షూ ఏం చేసామంటే కార్లను వదిలేసి పైకి ఎక్కాం. ఆ తిరిగి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిరుగుతూనే ఉన్నాం. ఆయనకైతే అలవాటు అవుతుంది, బట్ మీకు ఎట్లా అనిపించింది? నాకు ఆయనకు అలవాటే, నిజమే, కరెక్టే మీరు అనేది. చాలా సార్లు చెప్పులు లేకుండా నేను తిరుగుతాం ఈ మూవీ ప్రమోషన్. అవునండి, దేవుడు గాడ్ అంటే మీకు అది చెప్పట్లా మీరు? ఏం కాదులేండి, ఏమవుద్ది. ఓకే, మూవీలో పర్టికులర్ గా ఆడియన్స్ అందరూ ఈ సీన్ కూడా మంచి ఎంగేజ్ అవుతారు థియేటర్లో, ఎక్కడ లేకుండా ఈ సీన్ నుంచి ఆడియన్స్ అందరు కనెక్ట్ అయిపోతారు అనే సీన్ అంటే ఏం చెప్తారు? ఉన్నాయండి, ఒక్క సీన్ కాదు, ఒక 4-5 ఎపిసోడ్స్ అవి ఉన్నాయి. ఓకే, నీకు ఒక్క సీన్ 2 సీన్లు కాదు, ఉన్నాయి, 4-5 ఉంటాయి. మీరు సార్ ఇట్లాంటి సినిమాలు చేసేటప్పుడు బడ్జెట్ వైజ్ ఎక్కువైపోతుంది, ఎట్లాంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి కానీ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఎంతమంది దగ్గర నుంచి సజెషన్స్ తీసుకొని ఉంటారు? టీజర్ వచ్చింది తర్వాత ఫస్ట్ ఫీడ్బ్యాక్ పెద్ద స్టార్ నుంచి ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఫస్ట్ ఫోను టీజర్ చూసినప్పుడు శిరీష్ అన్న కాల్ చేసి, ఫస్ట్ ఫోన్ ఆయనదే. ఓకే, మధు ఎక్కడున్నావు అన్నాడు. ఎక్కడున్నావు అంటే ఏందన్నా, కుంభమేళలో ఉన్నా నేను అని అన్నా. ఓ అవును కదా అన్నాడు, ఇక్కడ లైవే కదా అన్నాడు. అప్పుడే హోటల్కి వచ్చాం. ఓహో అలాగా, సరేలే
మళ్ళీ మాట్లాడదాం అని అన్నాడు. ఫస్ట్ కాల్ ఆయన. ఓకే. మీరు బయట దెయ్యాలని భూతాలు నమ్ముతారా? అంటే నమ్మే వాళ్ళకు నమ్మొచ్చు, అట్లే అంటే మీ వెనకాలే అని చెప్పను, బట్ పక్కనైనా ఉండొచ్చు అనుకుంటారు కదా. రకరకాలు ఉంటుంది అది. ఒక సైన్స్ గా దయ్యం అనేది ఉన్నది అంటే ఉన్నది, లేదు అంటే లేదు. ధైర్యవంతుడికి ఉండదు, పెరికిగా ఉన్న అంటే దేవుడు ఉన్నారా అంటే దెయ్యం ఉందని కొంతమంది సైన్స్ వాళ్ళే అంటూ ఉన్నారు. దయ్యం కన్నా డబుల్ రేంజ్ ధైర్యంగా మీరుంటే అది నిన్నేం చేస్తుంది? ఏం చేయదు. ముందే కలిసి నేను కింద పడిపోతా సార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జరిగేది అదే కదా. ఆవిడ చూసిన బానే ఉంది, ఆయన వాయిస్ బేస్ పవర్స్ ఉన్నాయనుకోండి, ఒక ఏముంది అది కూడా భయపడుతుంది దయ్యం. ఓకే సార్, ఇప్పుడు నార్మల్గా తమన్నా గారు ఒక దేవుడు, ఒక స్నేక్ తో పాటు ఒక నాగరూపం లాంటి దాని ట్రైలర్ లో అనిపించింది వన్ సీన్ లో. అవును. బట్ లాస్ట్ లో ఒక షార్ట్ లో తమన్నా గారిని చేయబట్టుకుని వశిష్ఠ గారు సంథింగ్ గాల్లోకి ఎత్తేసింది. ఆ సీన్ కి స్టార్టింగ్ చూసిన దానికి ఎక్కడ కంపేర్ అనిపించట్లా. అంటే ఆ గుడి చుట్టూరు ఏమైనా జరుగుతుందా, లేదా ఊరు మొత్తాన్ని ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు సినిమా? అది April 17 నాడు చూడండి. మీరు అసలు ఏం చెప్పకూడదని ఫిక్స్ అయ్యారు? సంపత్ గారు ముందుగానే పక్క ప్రిపేర్ చేయొచ్చు. ఏం చెప్పలేదు. సంపత్ గారు చెప్పొద్దని చెప్పే అంత కాదు, ఒక ప్రొడ్యూసర్ గా నేను కూడా ఆలోచించాలి కదా. బడ్జెట్ ఎంత అయింది సార్? ఇది కూడా ఎంత అయితే అంత అనుకున్నాను ఎక్కువైందా? అయింది అనుకున్నాను. కానీ 2 రాష్ట్రాలే కాకుండా నార్త్ మొత్తం ట్రయల్ హడావుడి మాత్రం అట్లా తిరుగుతున్నాం, మొత్తం తిరుగుతున్నారు. ఇప్పుడు కాశీలో ప్లస్ కుంభమేళలో, బాంబే, హైదరాబాద్, ఇన్ని ప్లేసెస్ లో అయితే పెట్టాము. ఓకే. కానీ కుంభమేళ టైంలో మీరు ఈవెంట్ అక్కడ చేయడం చాలా కష్టం. అవునండి. కానీ మీరు ఎట్లాంటి డెసిషన్ తీసుకున్నప్పుడు కానీ, ఇంతమందిని తీసుకెళ్ళాలి, ఇంతమంది పీపుల్ని తీసుకెళ్ళాలి, వాళ్ళకి అసిస్టెంట్లు ఉంటారు, మళ్ళీ ఫ్యామిలీస్, ఇంతమందిని ఎట్లా తీసుకెళ్ళారు? మొండితనం. అంతే. మీకు మీ మొండితనం అని చెప్పచ్చు. అంతే అంతే అనొచ్చు. మొండితనమే అనొచ్చు. ధైర్యం అంతే. వెళ్ళిపోదాం. ఆ బోట్ లో వెళ్తున్నాం సేపు ఎక్కడ రిస్క్ అనిపిస్తలేదు. ఏమనిపించలేదు. ఎలా అనిపిస్తుంది అట్లాంటి చేయడు? అంటే కుంభమేళ వెళ్ళంగానే మనకి బాడీలో ఒక వైబ్రేషన్, టెంపుల్లో ఉన్నప్పుడు కుంభమేళ ఈవెంట్ లో కానీ కొంచెం అంతా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి బేసిక్ గా. బట్ మీరు టీజర్ లో 2 వైపులు చూపించారు. బట్ మీకు అక్కడ లైవ్ లో ఎట్లా అనిపించింది చేస్తున్నప్పుడు? అంతమంది చుట్టూరు అఘోరాలు, సాధువులు, చాలా పబ్లిక్ చాలా మంది ఉంటారు, మళ్ళీ పోలీస్ సెక్యూరిటీ, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే యాక్చువల్గా ఏంటంటే కుంభమేళలో ఇప్పుడు ఒక నదిలాగా ఉంటది కదండి. నది వెంబడి ఇటు మామూలుగా జనాలు ఉంటారు, ఇక్కడ ఉంటారు. మేము త్రివేణి సంగమం మధ్యలో బోట్లో వెళ్ళాం కదా, మధ్యలో ఒక విఐపి ప్లేస్ ఉంటది అక్కడ. ఎందుకంటే తమన్నా మామూలు ప్లేస్ లో పోతే ఇంకేం లేదు, ఇక అక్కడ కష్టం కదా అక్కడ ఆపడం జనాలు. కాబట్టి ఆ త్రివేణి సంగమం మధ్యలో. బట్ మీరు వెళ్ళిన చోట కూడా వీడియోలో పరిగెడుతున్నారు సార్. అవును. అసలు మీరు అక్కడ అనుకోవడమే కొంచెం రిస్క్ అనుకుంటే, తమన్నా గారిని, యాక్టర్స్ అందరినీ పాపం ఇక్కడ తీసుకెళ్ళడం ఎంతమంది పర్మిషన్? రియల్ గా కష్టం మీకే తెలుసుద్ది. అక్కడ లోకల్ సపోర్ట్, పోలీస్ సెక్యూరిటీ, మా పిఆర్ఓ వంశీ చాలా పాపం తను కూడా బాగా ఇది చేసిండే. యూవీ మీడియా కానీ లైవ్ బాగా ఇచ్చారు. సినిమాలో బెస్ట్ అవుట్పుట్ పరంగా కానీ మ్యూజిక్ అనేది ఒక ప్రాణం పోతుంది సార్ సినిమా. అవునండి. మీకు ఇంకా సినిమాలో ఈ టీజర్ ట్రైలర్ కాకుండా నెక్స్ట్ లెవెల్ బీజిఎమ్స్ కానీ ఏమైనా సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ లో అట్లా ఉంది అంటే ఏందని చెప్పచ్చు? ఉన్నాయి కదా, అవి ఉన్నాయి. అందుకే అది అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాము. అది ఇంటర్వ్యూ స్టార్టింగ్ ఆర్ ఇంటర్వ్యూస్ క్లైమాక్స్ ఎన్ని కావాలనో అన్ని ఉన్నాయి ఇందులో. ఎందుకంటే ఒక అజనీష్ గారు కూడా ఒక హీరో ఇందులో. మీరు మిమ్మల్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వేరే గెటప్ లేదని? లేదండి, ఆ సాధువులు గెటప్. ఈ మధ్య ప్రొడ్యూసర్లు కూడా యాక్ట్ చేస్తున్నారు సార్. లేదు లేదు, విలన్ గా లేదు. ఓకే. పార్ట్ 3కి ఏమైనా స్కోప్ ఉండొచ్చా? ఉంటదండి, కంపల్సరీ. లీడ్ ఇస్తున్నాం ఇందులో. ఓకే. హెబ్బా గారు ఉంటారా? అప్పుడు అదే చెప్పండి, హెబ్బా గారు ఉంటారా? ఏమో ఉండొచ్చు కదా. ఓకే. తమన్నా గారు ఉండొచ్చు కదా. వశిష్ఠ గారు ఆ టైంకు ఎంతమంది ఉంటారో చెప్తాం, స్టార్ట్ చేసే ముందు చెప్తాం. పార్టీలో మిమ్మల్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే ఉండొచ్చు. మనం తెర వెనుక ఉండేవాళ్ళం. ఓకే సార్. నార్మల్గా
మూవీ స్టార్టింగ్ మీరు అన్నారు మార్చిలోనే మేలో స్టార్ట్ అయిందని, గగన్ విహారీ పోస్టర్ తో వచ్చింది స్కల్, సగం ఫేస్ కట్ గగన్ కాదు వశిష్ఠ. బట్ స్టార్టింగ్ అందరూ అది చూడంగానే స్కెల్టన్ ది, ఐ మీన్ స్కల్, చాలా మంది గగన్ గారు అనుకున్నారు ఆ సైడ్ లిక్ నుంచి చూడంగానే. వశిష్ఠ గారు. బట్ పుర్రెలాగా మీకు కూడా అనిపించింది అంటే, మీకు స్టార్టింగ్ కొంతమంది దగ్గర నుంచి చాలా మంది చెప్పుకుంటారు కదా, ఇప్పుడు మీరు అంత కరెక్ట్ గా చెప్పారు, నేను చెప్పగానే అస్కల్ది సగం అని, మీకు అనిపించలేదు గగన్ గారిలా ఉంది కొంచెం అని? అది షేప్ కానీ చూడడానికి గగన్ గారి లాగా అనిపించింది. గగన్ గారిలానే అనిపించింది. అవునా? ఓ అయితే ఈ ట్విస్ట్ కూడా ఉందా ఇందులో? మీకే తెలియాలి, నాకు తెలియదు. ఉండొచ్చు మరి, ట్విస్ట్ చెప్పలేము. ఓకే, నేను కూడా చూసి 17th చెప్తాను, April 17th. మీరు చూస్తారు బట్ మాకేదో ఓకే సార్. ఇప్పుడు తెలిస్తే అది మంత్రం కిందకి రాదు, తెలియందే చెప్పకపోవడమే అది ఒక మంత్రం. మాటే మంత్రం అంటారు కదా, మనకు తెలియకుండా మన నోటికుంటే ఎన్నో మంత్రాలు వెళ్ళిపోతుంది. మంత్రాలు ఎక్కువ వస్తాయి, తంత్రాలు ఎక్కువ వస్తాయి. మంత్రాలు ఎన్ని ఎక్కువ ఉంటే తంత్రాలు ఉంటాయి, తంత్రాలు ఎన్ని ఎక్కువ ఉంటే దానికి పోటీ కావాల్సిందే. ఒక బాడీలో వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ ఎటనో, ఇవి ఎక్కువనే అనుకో అవి ఎక్కువ కావాలి, ఇవి తగ్గినాయి అనుకో అవి పెరగాల్సి వస్తుంది. అట్లా మీకు బాగా హీరో హీరోయిన్ అబ్బా గారు కాకుండా ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ ఎవరిది బాగా మిమ్మల్ని ఇంప్రెస్ చేసిందంటే? వశిష్ఠ గారిది ఉంటుందండి, బాగుంటుంది. వశిష్ఠ గారిది కూడా కాకుండా సార్, అయినా వన్ ఆఫ్ ది మెయిన్ కదా, ముగ్గురు కాకుండా సపోర్టింగ్ క్యారెక్టర్స్, లీడ్ క్యారెక్టర్స్. సపోర్టింగ్ క్యారెక్టర్స్ శ్రీకాంత్ అయ్యంగారు ఉంటాడు కదా, అతనిది బాగుంటది. మన మురళీ శర్మ గారు, ఆయన సైకిల్ దొక్కుని వెళ్ళిపోతున్నాడు షార్ట్ లో, సైకిల్ దొక్కు నాకు ఎట్లా చూస్తాడు. ఐస్ ఆయననా? ఆయన అంటారు ఒక షార్ట్. శరత్ గారు డిఎస్పి క్యారెక్టర్ ఇస్తాడు, బాగుంటుందండి. సురేందర్ రెడ్డి అని ఒక సర్పంచ్ క్యారెక్టర్ ఇస్తాడు, అతని యాక్టింగ్ చాలా బాగా న్యాచురల్ చేసిండు. ఇందులో ఒక విలేజ్ లో ఒక ఎంపీటీసీ, ఒక సర్పంచ్ ఉంటారు కదా. పార్ట్ 1 లో సర్పంచ్ ఉన్నారు. పార్ట్ 1 చూసారా? పార్ట్ 1 చూసాను సార్. పార్ట్ 1 లో సర్పంచ్ ఉంటాడు సురేందర్ రెడ్డి. ఇతను అతను బాగుంటుంది, అతను కూడా బాగుంటుంది. ఓకే సార్. సార్ నార్మల్గా ఈ మధ్య డివోషనల్ వచ్చే సీక్వెల్ ఇట్ అయితే వెళ్తే ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతున్నారు. పార్ట్ 3 ఎక్కడ? నేషనల్ దాటి ఇంటర్నేషనల్ లేదండి, లేదు, అలా లేదు. ఏ కథ ఎక్కడ తీయాలి, ఏ స్టోరీ ఎవరితో తీయాలి, మన అది ఇంటర్నేషనల్ గా అంటే తీయడం అయితే ఇక్కడ తీస్తారు, ఇక్కడ బేస్ చేసుకుని తీయాలి. ఇక్కడ మర్చిపోయి ఎక్కడో పెట్టి తీస్తే బాగుంటుంది. ఓకే సార్, నార్మల్ గా మీకు నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ కానీ మీరు చేసే ప్రొడ్యూసర్ ఇంకా ఏం అనుకోలేదండి యాక్చువల్ గా. అంటే మీ మైండ్ లో ఈ హీరోతో చేస్తే ఉండుద్దని మీకంటూ ఉండుద్ది కదా? నిజంగా చెప్పాలంటే బ్లైండ్ గా ఉందండి, ఏ హీరో అనుకోలే, ఏ స్టోరీ ఏది లేదు అసలు ఇప్పుడు. ఓకే, ఎందుకంటే ఫస్ట్ ప్రొడ్యూసర్, ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యాక మాట్లాడుతుంది. కంగారు పడక్కర్లేదు సార్, అంత ఎక్సలెంట్ గా ఉంది చెప్పాలి, అంత భయంగా కూడా ఉంది, అంత క్యూరియాసిటీ అంటారు కదా, మాకు అంత క్యూరియాసిటీ ఉంది. బయట బజ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ కుంభమేళ తృప్తి పరచడం కోసం, సంతోషపరచడం కోసం లేదు అస్సలు. మీరు ఎక్కడ అదే నెక్స్ట్ ఫ్యామిలీ మా ఇంట్లో వాళ్ళు కూడా కాల్ చేసి ఏంటి అసలు అది అంత బాగుంది, నువ్వేమైనా అడిగేవో చేసే వింటారు, మా ఇంట్లో వాళ్ళే కాల్ చేస్తున్నారు ఇది చూసి. మా అమ్మగారు, పెద్దమ్మగారు వీళ్ళందరూ. ఓకే, థ్యాంక్ యూ. మూవీ గురించి ఆడియన్స్ చెప్పాలంటే ఏం చెప్తారు సార్? మూవీ గురించి అంటే చూడండి, ఇది రెగ్యులర్ మూవీ కాదండి, ఇది ఒక డిఫరెంట్ జానర్. ఇది ఇందులో మీకు ఒక డివోషనల్ గా, ఒక దయ్యం అనుకోండి, ఒక ఎమోషనల్ సాంగ్స్, ఒక ఎమోషనల్ సిచ్యువేషన్స్, ఒక దైవత్వంతో కూడుకున్న ఒక సీన్లో రకరకాలుగా మిమ్మల్ని ఏ విధమైన అసంతృప్తిగా బయటికి పంపదు ఈ మూవీ. మీరు అనుకున్న దానికన్నా ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువనే ఉంటుంది, తెలిసిపోతుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సార్ మీ వాల్యూ టైం నాకు ఇచ్చారు. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.